అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే అందరికీ తెలిసిన విషయమేనండి. కువైట్ నుంచి ఇండియా వెళ్ళి ఒక వ్యక్తిని చంపి మళ్ళీ కువైట్కి వచ్చిన సంగతి అది ఎవరో కూడా తెలుసు, యూట్యూబర్ ప్రసాద్ అన్న. అయితే ఆయన ఇప్పుడు ఆయనంతటా ఆయనే దొరికిపోయి పోలీసులకి తన చంపిన విషయం ఎవరికి తెలియకపోయినా తనంతట తానే వీడియో పెట్టి పబ్లిక్ అయితే చేసుకున్నాడండి. అది చంపిన విషయం కూడా ఎవరికి తెలియదు, ఎవరో చూడలేదు. ఈయన సైలెంట్గా ఉండకుండా ఈయన కావాలని పబ్లిక్ చేసుకొని ఈయన చేసింది నలుగురికి తెలియాలి, ఇలాంటి తప్పు ఎవరో చేయకూడదు, చేయరు అని భయపడతారని చెప్పి తినైతే పబ్లిక్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే ఇలాగా చంపి వచ్చేసిన తర్వాత ఇంటికాడైతే చంపేశారని తెలిసింది, కానీ ఎవరో తెలియని వ్యక్తులు చంపారని కూడా వార్తల్లోని పేపర్లోని కూడా వేశారండి. ఎవరో తెలియని వ్యక్తులు చంపేశారని. పోలే వృద్ధుడు కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో కూడా లైట్ తీసుకొని ఎవరు చంపారో తెలియదు, కానీ ఏదో అనుమానం ఉంది, కానీ పెద్దగా వీళ్ళే చంపారని అయితే తెలియదు. ఎందుకంటే వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కువైట్లో ఉంటున్నారని. దాని గురించి వాళ్ళు అంతగా తీసుకోలేదు, వీళ్ళు కూడా అంతగా పట్టించుకోలేదు. కాకపోతే అలాగా అక్కడితో అయిపోతే ఆయన చంపిన విషయం ఎవరికి తెలియదేమో అని చెప్పి ఈయన ఏం చేశానంటే నేను ఎందుకు చంపానో జనాలకు తెలియాలి అని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో మొత్తం వైరల్ అయ్యి ఇప్పుడు సంచలనంగా మారి ఇప్పుడు పెద్ద పెద్ద న్యూస్ల్లో వేసి మొత్తం రచ్చ రంబోరా అయితే చేస్తున్నారని మన జనాలు. అదే ఒక వ్యక్తి రేప్ చేసి చంపినా లేదంటే చిన్న పాపని చంపినా అలాంటి వ్యక్తులకి ఉరి తీయాలి, నడి రోడ్డు మీద చంపాలి అన్నప్పుడు ఎవరో మాత్రం సపోర్ట్ చేయరు, ఎవరు కూడా వాళ్ళకి ఉరి శిక్ష అనేది పడవరు. ఈ కువైట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఈయన సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు చేసింది రైట్ అన్నా, నువ్వు చేసిన రైట్, నువ్వు ఇలా చేస్తే ఇంకొక చేయడానికి భయపడరు అని చెప్పి ఎంతమంది ఎన్ని చెప్తున్నా సరే శిక్ష అనేది పడుతుంది. మనిషిని చంపడం నేరం. మీరు చెప్పాలనుకుంటే, మీరు ఏమైనా చేయాలనుకుంటే ఇంకా సీఏ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకోవాలి కదా. పోలీసుల వాళ్ళు ఇక్కడ వల్ల అవ్వకపోతే ఇంకా పెద్ద పెద్ద పోలీసుల దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్ళి మీరు తేల్చుకోవాలి. కానీ ఇలా మనిషిని చంపేస్తారా, మీకు జైలు శిక్ష పడుతుంది, లైఫ్ లాంగ్ శిక్ష పడుతుంది అని అయితే చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్టో రాంగో మరి మీరే కామెంట్ అయితే చేయండి. శిక్ష అనేది 100% పడకూడదు. ఎందుకంటే తన పిల్లని ఇలా చేయడం బట్టి ఎవరో పోలీసులు పట్టించుకోకపోవడం, ఇంట్లో ఉన్న సొంత మరదలు వాళ్ళ వైఫ్ చెల్లెలే సొంత మరదలు ఇప్పుడు ఏం చెప్తుందండి, ఇవి చూసే ఉంటారు మీరు న్యూస్లో. మా మామగారు అలాంటి తోటి కాదు, అలా చేయలేదు, చేసేలా ఉంటే నన్ను చేయాలి కానీ ఆ పిల్లని ఎందుకు చేస్తాడు అని చెప్పి వాళ్ళ మామగారిని వెనకేసుకొస్తుంది. కానీ సొంత అక్క కూతురుని అలా చేస్తుంటే కలరా చూసినా సరే చూడలేదు, అలాంటివి ఏమీ చేయలేదు. వాళ్ళు ఫేమస్ అవ్వడం కోసమే, యూట్యూబ్లో ఫేమస్ అవ్వడం కోసం ఇలా చేశాడు. యూట్యూబ్లో ఫేమస్ అవ్వాలంటే మనిషిని చంపితే ఫేమస్ అవుతాడా? మనిషిని చంపితే ఏ విధంగా శిక్షలు పడతాయో తెలుసు కదా. తెలిసింది కూడా అంత తింగరోళ్ళు కదా. ముట్టుకున్నానికి ఒక మనిషిని చంపి ఫేమస్ అవ్వడానికి. మనిషిని చంపడం అంటే ఫేమస్ దేనికి అవుతారు? మంచి పని అదేమన్నా ఫేమస్ అవ్వడానికి? వాళ్ళు కాకమ్మ కథలు ఎన్నెన్నో చెప్తున్నారు, వాళ్ళ వైపు తప్పు లేదన్నట్టు ఈయన చంపేసినట్టు చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు రైటో రాంగో మీకే తెలియాలి, చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలియాలి. కానీ ఈ ప్రసాదన్న చేసింది ఏంటంటే, ఈయన చేసింది తప్పే, ఈయన చంపడం తప్పే. నేను చంపిన దానికి నాకు శిక్ష పడాలని చెప్పి నా వైపుని ఎవరు నాకు ఏ హెల్ప్ చేయలేదు, నాకెవరు సపోర్ట్ చేయలేదు, మా వాళ్ళు ఎవరో రాలేదు, నేనే ఓన్గా చంపానని అయితే ఈయన ఒప్పుకోవడం కూడా జరిగింది. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మరదలు ఎలా మాట్లాడుతుందంటే, చెయ్యాలంటే నన్ను చేయొచ్చు కదని, నిన్ను ఎలా చేస్తాడండి, నిన్ను ఎలా చేస్తాడు, నిన్నేమైనా చేస్తే ఇప్పుడు ప్రసాద్ అన్న మరదలు ఎవరైతే ఉన్నారో ఆమె ఏం మాట్లాడుతుందంటే, చెయ్యాలనుకుంటే నన్ను చేయొచ్చు కదా, పాపని ఎందుకు చేస్తాడు అని చెప్పంటే అంటుందండి. చెయ్యాలనుకుంటే ఏమేం చేస్తే వీళ్ళు ఆయన ఉన్నాడు కాబట్టి అదే పరిస్థితుల్లో అలా ఆయన ఉన్నా ఆయన చంపేస్తాడు. ఈయన్ని చేయలేక ఇంట్లో వాళ్ళు ఎవరు చేస్తారు చెప్పండి? ఇంట్లో వాళ్ళు చేయరు, ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు చేయరు. ఊరోళ్ళు తేరగా ఉంటారు కాబట్టి ఊరోళ్ళ పిల్లలే వాళ్ళని గెలుగుతూ ఉంటారు, ఊరోళ్ళ పిల్లలే చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర లేరు, ఆ పిల్ల ఏదైనా చేయొచ్చు అని ఆ ఉద్దేశంతో అతను చేశాడు. నన్ను చేయాలి కదా, ఇన్ని సంవత్సరాలు బట్టి నన్ను అక్కడ తీసుకెళ్తాడు, ఇక్కడ తీసుకెళ్తాడు, నన్ను ఏమీ చేయలేదు, నన్ను ఎప్పుడు అనలేదు అంటుంది. సొంత కొడుకు పిల్లల్ని కోడల్ని ఎవడేం చేస్తాడని చేస్తే కొడుకు చంపేస్తాడన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎంతో మంది ఎన్నో రేపులు చేస్తున్నారు, ఎన్నో మర్డర్లు చేస్తున్నారు, ఎంతో చిన్నపిల్లలు చంపేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు లేక, వాళ్ళ ఇంట్లో తల్లులు, వాళ్ళ ఇంట్లో చెల్లెళ్ళు, వాళ్ళ ఇంట్లో అక్కలు లేక
వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే బయట వాళ్ళు ఎందుకు చేస్తారు, బయట పోతారు. మన వాళ్ళు ఏం చేయకూడదు. మన వాళ్ళేమో ఇంట్లో ఉన్న వాళ్ళు దేవతలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం. బయట వాళ్ళు ఎలా పోయినా పర్లేదు, బయట వాళ్ళు నాశనం చేసేయాలని చూస్తారు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న కోడల్ని ఏం చేస్తాడు చెప్పండి? బయట పిల్ల కాబట్టి ఆ పిల్లని ఏదైనా చేయొచ్చు, అడిగినోళ్ళు లేరు అని అయితే చేశాడు. చేసిన దానికి అనిపించాడు శిక్ష అనేది. కానీ ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి న్యాయం జరగాలంట. వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాలి? ఆయన తప్పు చేశాడు, ఆయన చనిపోయాడు, చంపారు. వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరగాలి? చనిపోయిన తర్వాత యూట్యూబ్లో ఫేమస్ అవ్వడం కోసం చేస్తున్నారు. యూట్యూబ్లో దేనికోసం ఫేమస్ అవుతారు? మనిషిని చంపితే ఫేమస్ అవుతారా? మనిషిని చంపితే ఎవరు ఫేమస్ అవ్వరు. దానికి శిక్ష పడుతుంది ఖచ్చితంగా. ఉత్తుకున్నానికి కానీ చంపితే శిక్ష అనేది ఖచ్చితంగా ఎవరికైనా పడాల్సిందే. కానీ ఇతను ఉత్తుకున్నాన్ని చంపలేదు, తప్పుకున్న వాళ్ళని చంపాడు కాబట్టి ఇతను వీడియోలు మేము చాన్నాళ్ళుగా మేము అయితే చూస్తున్నాం. ఇతని పద్ధతి, ఇతని వీడియోలు, ఇతను చేసే పని కూడా, ఈయన మాటల్లో కానీ ఇతని వీడియోలో కానీ ఏ విధంగా కూడా ఇతను తప్పుడు మనిషి అయితే కాదు. చాలా మంచి మనిషి, చాలా డీసెంట్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసుకునే మనిషి. కానీ ఈ ప్రసాదానికి అయితే న్యాయం జరగాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అన్నకి న్యాయం జరగాలి, ఆయన చేసిన తప్పేం లేదని ప్రతి ఒక్కరు కూడా కోరుకొని ఆ దేవుడిని అయితే ప్రార్థించండి. ఆయన వల్ల మొత్తం ఆ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోతుంది. ఆ ముసలోడు ఎలాగా ఆడు వయసు అయిపోయి 60 సంవత్సరాల దగ్గర ఉన్నాయి. ఆడు కాటికి కాలు చాపుకొని కాళ్ళు పడిపోయి ఆడు ఏడక ఈ జీవితంలో ఈ సంసారంలో ఇలాగా పాపను ఇలా చేసి వీళ్ళు ఈ రోజున అనుభవించేలాగా ఆడు చేశాడు. చేసినందుకు ఆడు పోయాడు. ఇప్పుడు అలా అతని విషయం గురించి ఇప్పుడు ఇతను జైలు పెట్టడం, ఇతను లైఫ్ లాంగ్ అంతా జైల్లో పెడితే ఇప్పుడు వాళ్ళ వైఫ్, వాళ్ళ పాప జీవితం అంతా కూడా బాధపడతా ఉంటారు. అతను కూడా ఈ క్షణంలో నేను ఎందుకు బయట పెట్టుకున్నాను, అది ఎవరికి తెలియకుండా వదిలేసినా నా పరిస్థితి ఎలా ఉండకపోను కదా అని అతను ఖచ్చితంగా జైలు శిక్ష అనేది పడితే ఖచ్చితంగా అతను బాధపడతాడు. వాళ్ళ ఆవిడ కూడా ఖచ్చితంగా బాధపడుతుంది. ఎందుకంటే నేను ఈ విషయం నా భర్తకి నేను కువైట్ వెళ్ళి చెప్పకుండా ఉంటే ఇంతవరకు వెళ్ళకపోనేమో, నేను చెప్పబట్టే కదా ఇంతవరకు వచ్చింది అని చెప్పి వాళ్ళ వైఫ్ కూడా లైఫ్ లాంగ్ అయితే బాధపడతా ఉంటారు. లైఫ్ లాంగ్ శిక్ష అనేది పడుతుందని చెప్పి అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడకూడదు, ఆయనకి న్యాయం జరగాలి, ఆయన చేసింది మంచిదే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి, కోరుకోండి. ఇదే జరగాలని అయితే నేను అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో, ఏం శిక్ష పడుతుందో ఏంటో తెలియదు. నిన్నైతే తనని పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ వైఫ్ని, వాళ్ళ పాప, మొత్తం వాళ్ళ ముగ్గురిని కూడా అయితే పట్టుకొని శిక్ష అనేది వేయడానికైతే కోర్టుకి హాజరుపరచడానికి వాళ్ళు తీసుకెళ్లారు. మరి ఏం జరుగుతుందో చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరి ఉంటాను. జై హింద్.